హాయ్ అండి, నేను ఊరు వెళ్తున్నాను అనమాట. పండగ దగ్గర నుంచి నా ఫేస్ అంతా జిడ్డుగా ఆయిల్ కింద రఫ్ గా అయిపోయింది. నేను ఎప్పుడు కూడా వీక్ కి ఒకసారి నేను ఫేస్ ప్యాక్ పెట్టుకునేది అనమాట. అది నాకు బాగా స్కిన్ కి సూట్ అవుతుంది అనమాట. నా సెన్సిటివ్ స్కిన్, నా కెమికల్స్ అండ్ ప్రోడక్ట్స్ ఏమి పడవు. ఇప్పుడు కూడా నేను అవి పెట్టుకుంటాను ఫేస్ ప్యాక్. ఇంట్లో ఐటమ్స్ తోనే పెట్టుకుంటాను అనమాట. అది జీరో అంత కూడా రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో పెట్టుకుంటాను అనమాట. ఫేస్ ప్యాక్ పెట్టుకుంటాను. నేను ఫేషియల్ ఇంట్లోనే ఉన్న ఐటమ్స్ ఎలా చేసుకుంటాను అన్నది మీకు చూపించేస్తాను. ఏమీ లేదండి, ఇంట్లో ఉన్న ఒక ఐటమ్స్ తోనే మనం చేసుకునే అనమాట. కొంచెం అరటిపండు తీసుకుని గుజ్జు కింద చేసుకోవాలి. తర్వాత కొంచెం తేనె వేసుకోవాలన్నమాట. కొంచెం తేనె వేసుకుని బాగా కలిపేసుకుని మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం రోజ్ వాటర్ అండ్ ఇందులో కొంచెం పెరుగు కానీ పాలు కానీ వేసుకోవచ్చు. నా దగ్గర పెరుగు అవైలబుల్ గా ఉంది, సో పెరుగు వేసుకున్నాను. అందులో అన్ని కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో నేను కలిపే ఒక వస్తువు ఏంటంటే, అందరూ మామూలుగా శనగపిండి వేసుకుంటారు, బియ్యం పిండి వేసుకుంటారు, కానీ నేను ఏంటంటే గోధుమ పిండి వేస్తాను. దీనివల్ల నాకు ఏ ఇబ్బంది అనిపించదు అనమాట. స్కిన్ కి నాకు సేఫ్ గా అనిపిస్తుంది, ఏ దురద కింద అనిపిస్తుంది అనమాట. శనగపిండి చాలా బాగా అనిపిస్తుంది. ఫేస్ ప్యాక్ నేను వీక్లీ వన్స్ పెట్టుకోవచ్చు, ట్వైస్ పెట్టుకోవచ్చు అనమాట అండి. ముందైతే ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకుని తర్వాత పంచదార పాలు వేసుకుని అది స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఫేస్ అంతా స్క్రబ్ చేసుకున్న తర్వాత కొంచెం తుడిచేసుకుని ఫేస్ ప్యాక్ వేసుకుని 15 minutes ఉంచుకోవాలి. తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం ఒక 15 minutes ఉంచేసుకుని తీసేసిన తర్వాత మాయిశ్చరైజర్ ఏమైనా క్రీమ్ పెట్టుకోవాలన్నమాట అండి. ఎందుకంటే చలికాలం కాబట్టి కొంచెం ఫేస్ అంతా డ్రై అయిపోయినట్టు అవుతుంది అనమాట. ఫేస్ అయితే ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట అండి. గ్లో కింద వస్తుంది అనమాట. మనం మేకప్ వేసుకున్నా ఏం చేసుకున్నా మన ఫేస్ బాగుంటది అనమాట. సో ప్లీజ్ ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇది మాత్రం బాగా సూట్ అవుతుంది, ఎవరికైనా సూట్ అవుతుంది అండ్ అందరికీ తెలిసిందే, కానీ నేనైతే ఎప్పుడు యూజ్